సో గాయ్స్ ఈరోజు అయితే బ్యాటిల్ రాయల్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం. ఎలాంటి మంది వస్తారో చూద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఐ థింక్ అందరూ బాట్ వాళ్ళు వస్తారనుకుంటా. సో అందుకే సోలో వర్సెస్ స్క్వాడ్ పెట్టుకున్నాను నేను. మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే అందరూ బాటగాళ్ళే ఉన్నారు. ఎవడు బ్రో వీడు బ్రో ఎవడైతే రాలేదు. సో అందరూ ఇలా ఎవడు రాడు. సో ఇది పెట్టేద్దామా? మూడే ఉన్నాయి, వద్దులే. నెక్స్ట్ సీజన్ పెట్టేసుకుందాం. ఎక్కడ దిగుదాం? పీక్లో దిగుదాం. ఈరోజు పీక్లో దిగుదామా? ఓకే, పీక్ ఫిక్స్ బ్రో. పీక్ లేదా లేకపోతే క్లాక్ టవర్. అది పీక్ లేదు, సీక్రెట్ డోర్ తీసుకుంటాం. సీక్రెట్ డోర్ తీద్దామా? నాకు సీక్రెట్ డోర్ తెలుసు గాయ్స్. పీక్కి స్టార్టింగ్ పాయింట్లో వాటర్ టైప్ ఉంటుంది చూడండి, అక్కడ దిగుదాం. రైట్ సైడ్ అక్కడ నాకు సీక్రెట్, సారీ లెఫ్ట్ రైట్ ఏమో మర్చిపోయాను నేను కూడా. ఏమో ఎక్కడో ఒక దగ్గర, ఐ థింక్ రైటే, లెఫ్ట్ ఇదే ఇక్కడ ఈ సైడ్ ఒక సీక్రెట్ డోర్ ఉంది. నేను కూడా యూజ్ చేశాను ఒకసారి. ఇక్కడ ఆపుదాం. యూజ్ ఆప్షన్ యూఎంపీ దొరికేసా. పీక్ లోపలికి వెళ్దాం గైస్. బ్యాటిల్ రాయల్లో ఏం రారు, అయినా కానీ వెళ్తున్నాం. రిస్క్ చేసి వస్తారు, రాని మనకెందుకు, మనం ఇక్కడ ప్రోలం. బుయా అయితే కాదు గాయస్, ఇది చెప్తున్నాను నేను. బుయా కాదు, ఎందుకంటే నేను బాట్ కానీ. మ్యాక్సిమం తీసుకుందామా అంటే వదిలే. 40 కావాలి నాకు. 40లో షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ అయిపోద్ది. వద్దులేరా ఎందుకు, కొట్టి 40 పట్టుకున్నాము. ఎవడో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లోపలికి వచ్చాడు. మనం బయట వెళ్దాం. ఇద్దరు ఉన్నారు, ఒక్కరు కాదు, ఇద్దరు ఎనిమిస్. ఒకడు వెళ్ళాడు. ఫిస్ట్తో కొడతావురా నువ్వు? ఫిస్ట్తో కొడదామని వచ్చాడు వేసాడు. ఒకడు ఇలా ఉన్నాడు, ఈ సైడ్ ఒకడు. అంత 40 పట్టుకో, రష్ చేద్దాం. ఒకడు, ఇంకొకడు. ఓరియన్ బాయ్ మొన్న పడిందా వీడికి హెడ్. ఇక్కడ కూడా ఉన్నాడు. ఓరియన్ వాడు బ్రో వీడు ఇంత కొడుతున్నాడు. ఇంకొక వాళ్ళే విఎస్కే 96 దొరికింది బ్రో వీడికి. ఇంకడి అరే ఏమన్నా కొడుతున్నాడు ఇది బ్రో. బుయా అయితే కాదు బ్రో, ఈజీ బ్రో. ఎంత కొట్టు. యూఎంపీ. సో గాయ్స్ సారీ, ఈరోజు ఈ బ్రాంజ్ ప్లేయర్ బ్రో వేసి వచ్చి బ్రో సారీ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపము. ఇంకో మ్యాచ్ ఆడి కొడతా బ్రో. ఏ డ్రాప్లో వీడి ఏం కాదు బ్రో, ఒక మ్యాచ్. సారీ, పింగ్ ఇష్యూ అయితే కొద్దిగా మాట్లాడట్లేదు, ఎందుకంటే పింగ్ లాస్ట్ రౌండ్లో కూడా పింగ్ మ్యాచ్ పింగ్ వెళ్ళిపోయింది. సారీ, నెగిటివ్గా కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. ఎక్కడ చూద్దాం? పీకా క్లాక్ టవర్. ఎవడు దిగడం దగ్గర ఫ్యాక్టరీ టాపా కిందనా? క్యాంపింగ్ చేద్దాం. ఏంది బిఆర్ ర్యాంక్ అయితే కాగా క్యాంపింగ్ చేయం. కింద ఫ్యాక్టరీలో ఎవడైతే ఎవరు రారు కన్ఫామ్లీ, ఎందుకంటే ఎక్కువ మంది ఫ్యాక్టరీని వదిలేశారు. ఇంతకు ముందు అంటే
ఫ్యాక్టరీకి క్రేజ్ ఉండేది, ఫిస్ట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంతకుముందు అంటే క్రేజ్ ఎట్లుంటుండేరా ఫిస్ట్ ఫైట్లతోని తోకుంటుండే. అయినా ఫ్యాక్టరీయే. ఈ గరీనాడు అప్డేట్లు తెచ్చి ఫ్యాక్టరీ ఎవడు దిగుతాడు. లోడ్ తీసుకుందాం గాయస్. ఇదిగోండి కింద బండి. ఫస్ట్ బ్యాక్ ప్యాక్ తీసుకున్నాం గాయస్. లూట్, మన గన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ లూట్ అండ్ బుయా ఏకే దొరికేసింది. ఓకే బ్రో. ఓకే MP40 ఉంది. ఓకే లాస్ట్ వన్లో MP40తో ఓడిపోకూడదు. ట్రిపుల్ వెస్ట్ ఉంది ఇక్కడ. ఎక్కడో వెస్ట్ వచ్చింది, ఇక్కడెక్కడో వెస్ట్ కింద ఉందిరా ట్రిపుల్ వెస్ట్. 3 వెస్ట్ తీసుకో ఫస్ట్. ఓకే ఇక్కడ కూడా ఉంది, నెమ్మ తీసుకోవడం వెళ్దాం కిందికి. వాళ్ళు తీసుకొని ఆద్దాం. ఓరియన్ అయితే చాలా అయిపోయింది ఫుల్లీ. సో గైస్ ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. ఇప్పుడు నాకు ఎవరన్నా దొరకాల బ్రో. ఆడుకుంటుంది ఈరోజు నా చేతి మొత్తం కాయలు పెరుగుతాయి ఇవాళ. బ్రో ఇవాళ ఒక ఏం పెట్టుకున్నా బ్రో, టోకెన్ తీసుకొని పింక్ డ్రాప్లో AWMతో డబుల్ AWM ఛాలెంజ్ ఇస్తా. అక్కడ టోకెన్స్ ఉన్నాయి, తీసుకున్నాము. టోకెన్స్ తీసుకున్నాం. టోకెన్స్ సో గాయస్ ఎవరైతే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎవడో ఇక్కడ ఉన్నాడు బ్రో. ఎవడు బ్రో నాకు దొరకాలాడు. ఏం తీసుకున్నాం బ్రో? ఫ్రీ రెమెడీకి తీసుకున్నాం. ఫస్ట్ మనకు ఫ్రీ అన్నీ కావాలి. 4x తీసుకుందామంటావా? 4x పారాఫెల్ ఎందుకు అంటే పారాఫెల్ని అప్డేట్లో కొత్తగా వేసాం. వెళ్దామా కిందికి? వెళ్దాం. ఫ్యాక్టరీలో ఎవరు లేడు. జీప్ తీసుకున్నట్టు క్లాక్ టవర్కి వెళ్దామా? క్లాక్ టవర్ బెస్ట్. వెనుకున్నాడు కూడా. పారాఫెల్. ఓ హెడ్ పడింది బ్రో. క్లియర్ చేసుకోమన్నా వాడు వచ్చి ఇడిగిస్తే. హెడ్ షాట్. టోకెన్స్ ఉన్నాయి, చూద్దాం. టోకెన్స్ వాళ్ళ దగ్గర టోకెన్స్ ఉన్నాయి. ఏమో తీసుకొని వెళ్ళేసిపోదాం. యూటర్కున్నాడు కొద్దిగా బాట్ బ్రో. 8 minutes దాకా అయితే మన వీడియో అయితే వెళ్తుంది గైస్. 5.5 GB అంట. MP40 అద్దులే అయినా కానీ కొట్టేస్తాను బ్రో. బ్రో ఇది కటానా పట్టుకొని టీం వైప్ అవుట్. కొద్దిగా నా కటానా తీసుకొని వెళ్ళాం. కటానా తీసుకున్నాం. ఇక్కడ టోకెన్స్ తీసుకున్నాం. వాడు బ్రో ఇప్పుడే దిగాక ఎన్ని హెడ్లు పడతాయి బ్రో. ఈరోజు పారాఫెల్ బాగానే ఉంది.
టెరాఫార్మ్ అప్డేట్లో అలా ఇలా చేసి మంచిగానే చేశారు. అరే నువ్వు బాట్న కూడా అయ్యో వీడికి హెడ్ అన్నార్కి హెడ్ ఎన్ని హెడ్లు పడ్డాయి? 5 బుల్లెట్స్ 5 హెడ్ షాట్స్ 5 కిల్స్ 5 హెడ్ షాట్స్ అంతేనా? అంతేగా. 13,000 టోకన్స్ అడలు తీసుకున్నామా? అది ఇంత కూడా ఎందుకు అయితే ఎందుకో అది అనిపిస్తుంది. బట్ ఖాళీ సరదా టోకన్స్ ఎవరు లేనాక వెళ్ళి పోతుంది. ఇలా చేసుకున్నాం. డ్రాప్ అయితే పడింది గాయ్స్. ఏడబ్ల్యూఎం అయితే ఉంటే అనుకుంటున్నా దొరకాలి నాకు ఏడబ్ల్యూఎం దొరకాలి గాయ్స్. విడ్రాన్ వీళ్ళు డ్రాప్లో అసలు ఇంతకుముందు ఏడబ్ల్యూఎం ఇస్తుండే, ఇప్పుడు ఏడబ్ల్యూఎం ఇవ్వట్లేదు, ఏమి అట్లా గ్రోజా ఇస్తున్నాడు. గ్రోజా ఎస్విడి బై ఎస్విడి M249 SVD head MP40 Hello, I did kill with SVD 13. అమ్మా బ్రో ఎన్ని బ్రో తెచ్చుకుంటావు? SVD తీసుకున్నా డ్రాప్లో పడేది. ఆగండ్రా కటారా తీసుకు. పింకే డ్రాప్ పడ్డది అక్కడికి పోతా ప్లీజ్. పింకే డ్రాప్ పింకే డ్రాప్ జోన్లు ఉందా? అబ్బా జోన్లకు అమ్మా వద్దులే, దాంట్లో బయట ఎవడన్నా దొరుకుతాయి అక్కడ తీసుకుంటా. జోన్ ఎక్కడ ఉంది? పోచిన ప్లీజ్ సాగండి. పోచిన కొత్త ప్లీజ్. పింకే డ్రాప్ ఫ్యాక్టరీకి పడ్డది. పడ్డాడు పింకే డ్రాప్ అయ్యో పాపం చచ్చిపోయిందిరా. ఏమన్నా కొడుతుంటి. ఈరోజు వీడియో అయితే ఇది. సో